హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్వి నిక్షిత్ బ్లాగ్స్. ఈరోజు టాపిక్ వచ్చి మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ లేదా బయట వ్యక్తులు కానీ వడ్డీ అనేది ఎలా లెక్క కట్టాలో అడుగుతుంటారు కదండి. మ్యాక్సిమం అందరికీ వడ్డీ ఎలా లెక్క కట్టాలో తెలిసే ఉంటుంది. ఈ వీడియో అనేది వడ్డీ అనేది ఎలా లెక్క కట్టాలో తెలియని వాళ్ళ కోసం వీడియో చేస్తున్నామండి. ముందుగా ఉదాహరణకు మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి లేదా బయట వ్యక్తులకు కానీ ఒక 60,000 రూపాయలు అప్పుగా ఇచ్చారు అనుకుందాం. ఇచ్చి 12 నెలలు అయింది. వడ్డీ రేటు 100కి రూ. 2. ఇప్పుడు ఈ లెక్కను ఎలా కట్టాలో చూద్దాం ఫ్రెండ్స్. నేను చెప్పే ఈ సింపుల్ సూత్రం ప్రకారం ఎంత పెద్ద వడ్డీనైనా లెక్క కట్టవచ్చు. చాలా సులువుగా నేర్చుకోవచ్చు. ఈ సూత్రం ఏమిటంటే P ఇంటూ T ఇంటూ R బై 100. ఇక్కడ P అంటే అసలు, T అంటే కాలం, R అంటే వడ్డీ రేటు. అంటే అసలు ఇంటూ కాలం ఇంటూ వడ్డీ రేటు బై 100. ఇక్కడ అసలు ఎంత? 60,000. T అంటే కాలం ఎంత? 12 నెలలు. R అంటే వడ్డీ రేటు ఎంత? రూ. 2 బై 100. దీన్ని క్యాలిక్యులేషన్ చేయగా 14,400 మనకి వడ్డీ వస్తుంది. ఇలా మనం చాలా సింపుల్గా వడ్డీని లెక్క కట్టవచ్చు. ఇదే సూత్రం మనం ఉపయోగించి మన మొబైల్లో ఉన్న క్యాలిక్యులేషన్ ద్వారా కూడా చాలా ఈజీగా వడ్డీ అనేది లెక్కించుకోవచ్చు. అది ఎలాగో మనం చూద్దాం రండి. ముందుగా మన ఫోన్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ అసలు ఎంత? 60,000 ఇంటూ కాలం ఎంత? 12 నెలలు ఇంటూ వడ్డీ రేటు ఎంత? రూ. 2 బై 100. అంటే చూసారా ఫ్రెండ్స్, 14,400 వచ్చింది. ప్లస్ అసలు ఎంత? 60,000. మనకి టోటల్ 74,400. అంటే అతను మనకి ఇవ్వవలసింది 74,400 వడ్డీ ప్లస్ అసలు టోటల్గా. చూసారా కదా ఫ్రెండ్స్, వడ్డీ అనేది ఎలా లెక్క కట్టాలో. ఎంత పెద్ద లెక్క అయినా సరే ఇట్లానే ఈజీగా సింపుల్ సూత్రంతో మనం లెక్కించవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే కామెంట్స్లో ఎస్ అని టైప్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.